టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ప్రత్యక్ష రాజకీయాల్లో ఎదుర్కోలేక కోర్టులను అడ్డం పెట్టుకుని తనపై అసత్య ఆరోపణలు చేశారని మండిపడ్డారు. అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ తనకు క్లీన్ చిట్ ఇవ్వడంతో సోమిరెడ్డికి ఏం మాట్లాడాలో తెలియటం లేదన్నారు. ఈరోజు సిబిఐ క్లీన్ చిట్ ఇవ్వగానే ఆ నోరు మూతబడి మూతి పక్కకు తిరిగి వంకరలు తిరిగి రకరకాలైనటువంటి మాటలు ఏమి మాట్లాడాలో తెలియక రకరకాలైనటువంటి మాటలు మాట్లాడాల్సినటువంటి పరిస్థితి. దీంతో ఏమర్థమైందంటే ఏది చేపట్టిన అత్యుత్తమైనటువంటి సంస్థ ఈ దేశంలో సిబిఐ విచారణ జరిపి క్లీన్ చిట్ ఇచ్చిందంటేనే దాని అర్థం సోమిరెడ్డి నోటుకుండా వచ్చేటువంటివన్నీ అబద్ధపు కోతలే తప్ప ఎక్కడా వాస్తవాలు లేవు అనేటువంటివి అర్థమైంది. అందుకే నేను మరలా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, సోమిరెడ్డికి నీతి నిజాయితీ ఉంటాయని నేను అనుకోవటంలే, ఉండవు. గెలవలేవనేటువంటి ఆలోచనతో కోర్టును అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం, రాజకీయాలకు దీన్ని వేదికగా వాడుకోవడం అనేటువంటిది ఏమాత్రం సమంజసం కాదు. ఇది ఎవరికి కూడా ఆమోదయోగ్యమైనటువంటిది కాదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. ప్రత్యక్ష రాజకీయాల్లో ఎదుర్కోలేక కోర్టులను అడ్డం పెట్టుకుని తనపై అసత్య ఆరోపణలు చేశారని మండిపడ్డారు. అత్యున్నత దర్యాప్తు సంస్థ సీబీఐ తనకు క్లీన్ చిట్ ఇవ్వడంతో సోమిరెడ్డికి ఏం మాట్లాడాలో తెలియటం లేదన్నారు. ఈరోజు సిబిఐ క్లీన్ చిట్ ఇవ్వగానే ఆ నోరు మూతబడి మూతి పక్కకు తిరిగి వంకరలు తిరిగి రకరకాలైనటువంటి మాటలు ఏమి మాట్లాడాలో తెలియక రకరకాలైనటువంటి మాటలు మాట్లాడాల్సినటువంటి పరిస్థితి. దీంతో ఏమర్థమైందంటే ఏది చేపట్టిన అత్యుత్తమైనటువంటి సంస్థ ఈ దేశంలో సిబిఐ విచారణ జరిపి క్లీన్ చిట్ ఇచ్చిందంటేనే దాని అర్థం సోమిరెడ్డి నోటుకుండా వచ్చేటువంటివన్నీ అబద్ధపు కోతలే తప్ప ఎక్కడా వాస్తవాలు లేవు అనేటువంటివి అర్థమైంది. అందుకే నేను మరలా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, సోమిరెడ్డికి నీతి నిజాయితీ ఉంటాయని నేను అనుకోవటంలే, ఉండవు. గెలవలేవనేటువంటి ఆలోచనతో కోర్టును అడ్డం పెట్టుకుని రాజకీయం చేయడం, రాజకీయాలకు దీన్ని వేదికగా వాడుకోవడం అనేటువంటిది ఏమాత్రం సమంజసం కాదు. ఇది ఎవరికి కూడా ఆమోదయోగ్యమైనటువంటిది కాదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.